Q9 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తోందని, ఇది యావత్ తెలంగాణలో రైతులకు మోసం చేయడమేనని బీజేపీ కిసాన్ మోర్చా భావిస్తోందని ఈరోజు నిజామాబాద్ జిల్లా సిరికొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షాన తహసీల్దార్ ఆర్ రవీందర్ రావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు దర్పల్లి బాబురావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనగందుల గోపి, వావిలాల అజయ్ కుమార్, నాలకంటి కిషన్, బచ్చు మారుతి, కామని కిరణ్, అవధూత స్వామి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ తహసీల్దార్ గారికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కమిటీల రూపంలో కాలయాపన చేస్తుంది. ఆ విషయం మీద రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకు రైతు భరోసా అనే పేరు మీద సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ కమిటీలు వేసుకుంటూ డేట్లు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు, అసలు పేరు కూడా తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ఇకనైనా స్పందించి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.